రకరకాల కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించిన వైసీపీ నేతలకి హైకోర్టులో ఇవాళ రిలీఫ్ దొరకల. టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో ఈ వైసీపీ నాయకులకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు వారు నిరాకరించారు. మరో కేసు కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతిపక్ష నేత, ఆయన నివాసం మీద దాడి కేసు. ఆ కేసులో కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నో చెప్పింది. టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, అదేవిధంగా ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, ఇక మాజీ ఎంపీ నందిగం సురేష్, అలాగే మరొక వైఎస్ఆర్సీపీ నాయకుడు దేవినేని అవినాష్, ఇట్లాంటి వాళ్ళంతా నిందితులుగా ఉన్నారు. త్వరలో ఈ వైసీపీ నేతలు జైలుకు వెళ్ళడం ఖాయమా? వైసీపీ నేతలు చాలా ప్రయత్నించారు హైకోర్టులో ఏదో విధంగా రిలీఫ్ తెచ్చుకోవాలి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ కేసుల్లో వాళ్ళందరూ జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒకటేమో మరి మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ హెడ్ క్వార్టర్సు, రెండోదేమో గన్నవరం ఆఫీసు టీడీపీదే, మూడోది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటువంటి ఇల్లు ఉండవల్లి మీద జోగి రమేష్ దాడి చేయడం. ఈ మూడు కేసుల్లో కూడా మీకు సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఏదో పేరుకి కేసు పెట్టి వదిలేశారు. ఇప్పుడు ఆ కేసు రివైవ్ అయింది. ఈ కేసు మూడు కేసులు కూడా రివైవ్ అయినాయి. చాలామందిని అరెస్టులు చేశారు, కొంతమందికి బెయిల్ వచ్చింది అనుకోండి. కానీ మెయిన్గా ఉన్నటువంటి నాయకులు ఇంతవరకు అరెస్ట్ కూడా కాల. ఎందుకంటే వారంతా కూడా ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు. ఈ లోపల రకరకాల పరిణామాల వల్ల ఆ అరెస్టు లేట్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు కాబట్టి ముందస్తు బెయిల్ తీసుకుందామని వీళ్ళంతా హైకోర్టుకు వెళ్ళారు. చాలా వాయిదాల తర్వాత ఇవాళ హైకోర్టు వారు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, సిఐడి వారు ఎప్పుడైనా కూడా వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు. దీనికి తోడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని కేసుల్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది ఒకటి. రెండవది ఇవన్నీ కూడా లైవ్లో అనేక టీవీల్లో వచ్చినాయి కాబట్టి ఎవిడెన్స్కి కొదవలేదు, అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను వెళ్ళలేదనో, నేను అక్కడ లేదనో ఏ నాయకుడు చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళంతా ఫుటేజ్లో కనిపిస్తారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ తప్పదు అనేటువంటి విషయం వాళ్ళందరికీ తెలుసు. అందువల్లనే వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం చాలా ప్రయత్నించారు. కానీ హైకోర్టు నిరాకరణతోటి ఇప్పుడు వాళ్ళు చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నారు. ఈలోగా కనుక ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తే అప్పుడు ముందస్తు బెయిల్కి అవకాశం ఉండదు. అప్పుడు రెగ్యులర్ బెయిల్ కోసం వెళ్లాల్సి ఉంటుంది. ఏమైనప్పటికీ గతంలో చేసినటువంటి అనేక అరాచక కార్యక్రమాలకి ఇవాళ వైసీపీ నేతలు సమాధానం చెప్పవలసినటువంటి టైం వచ్చింది.